హాయ్ వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? కాకరకాయ చేదనేసి చాలామంది తినరా? ఈ పద్ధతిలో చేయండి. కాకరకాయ అనేది చాలా బాగుంటుంది, తినని వాళ్ళు కూడా తింటారు. దీంట్లో అయితే ఫస్ట్ అయితే మనం మజ్జిగ వేసుకోవాలి. మజ్జిగ వేసుకోవడం వల్ల దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేయడం వల్ల కాకరకాయ అనేది చేదు ఉండదు. సో మజ్జిగ యాడ్ చేసేసుకొని ఇందులో కాకరకాయలు ఇలా స్లైసెస్ కట్ చేసుకొని మనము స్లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. ఇందులోనే ఈ స్టేజ్లోనే మనం వచ్చేసి సాల్ట్, నెక్స్ట్ పసుపు వేసేసుకొని బాగా స్లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి, వీడియోలు చూపిస్తున్న విధంగా. ఒకవేళ ఈ క్వాంటిటీ మజ్జిగ అనేది సరిపోకుండా మనకు ఇంకా ఉడకలేదనుకుంటే ఇంకొంచెం మజ్జిగ వేసేసుకొని మనము ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పద్ధతిలో అయితే కాకరకాయ మజ్జిగ చేస్తుంది. మామూలు పద్ధతిలో కూడా నేను చేస్తాను, కానీ ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ అంత హెల్త్కు మంచిది కాదు. సో నేను ఈ వేలో ఫాలో అవుతున్నాను. ఇంకా అంతా కాకరకాయ వేగిన తర్వాత ఆనియన్స్ మీడియం సైజుగా ఇలా కట్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ మనము వేయించుకొని, మరీ ఎక్కువగా వేయించద్దు, కొంచెం కొద్దిగా వేగుతానే మనము ఈ పొడి అనేది నేను చెప్తూ ఉంటాను కదా, వెల్లుల్లి, ఎండుమిర్చి, తర్వాత కొబ్బరి ఇవన్నీ వేసేసుకొని పొడి వేసుకొని ఫైనల్గా ఈ పొడి జల్లుకొని సాల్ట్ అవన్నీ వేసేసుకొని, ఇది పొడి కొబ్బరి పొడి అన్నంలోకి కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. దీన్ని కొబ్బరి పొడి అని కూడా అంటారు. దీనికి అన్నంలోకి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను.